అందరికీ నమస్కారం. నిత్రా తెలుగు క్యాలెండర్ శ్రీదియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 2వ తారీఖు ఫిబ్రవరి 2026 శ్రీ విశ్వవసనామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం సోమవారం. తిథి పాడ్యమి రాత్రి 2:55 వరకు. తదుపరి విధియ. నక్షత్రం ఆశ్లేష రాత్రి 12:02 వరకు. తదుపరి మఖ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ధన సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. వృత్తి ఉద్యోగాలలో అదర్పు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రుల నుండి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది. గృహమన విందు వినోదాది కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. తదుపరి సింహరాశి. స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి కన్యరాశి. సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. అవసరానికి ధనం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప స్థానచలన సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి తులారాశి. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి. తదుపరి వృశ్చిక రాశి. గృహమున సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ధన సంబంధ వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు సానుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. వృత్తి వ్యాపారాలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంత బంధుమిత్రుల ఆగమనం సంతోషాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. తదుపరి మకర రాశి. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. ధనపరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు చేయటం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. తదుపరి కుంభరాశి. దీర్ఘకాలిక వ్యాపారాలు లాభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. తల్లిదండ్రుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి మీనరాశి. ఆప్తులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకొని బాధపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వ్యాపారాలలో ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.